ఓవర్ కాన్ఫిడెన్స్. దీన్ని మనం గుర్తించలేకపోయినా, గుర్తించి దానిని అధిగమించలేకపోయినా మనకి నష్టం తప్పదు. కేవలం నేను మాత్రమే ఈ పని చేయగలను అనే మాట మీ నోటి వెంట వచ్చిందంటే మీరు అతి విశ్వాసంతో ఉన్నారు అని అనడంలో సందేహం లేదు. జీవితంలో మనం దాటుకుని వచ్చే ప్రతి స్టేజ్లో ఏదో ఒక సమయంలో అతి విశ్వాసాన్ని మనం చూస్తాం. కేవలం నేను మాత్రమే చేయగలను అనే మాట మీరు చిన్నతనంలో అన్నారంటే అది అమాయకత్వం అనుకుంటారు. అదే మాట యవ్వనంలో అంటే తెలియనితనం అనుకుని సరిపెట్టుకుంటారు. అదే ఆ మాట మీరు బాధ్యతగా వ్యవహరించాల్సిన వయసులో అంటే మాత్రం అది మూర్ఖత్వమే అని తిట్టుకుంటారు. వేరువేరు సందర్భాల్లో వేరువేరు రీతులలో స్పందించడానికి ఆ స్టేజ్లో మీకు జీవితం మీద ఉన్న అవగాహన, అలాగే మీ మెచ్యూరిటీ లెవెల్స్ కారణం. ముందు అతి విశ్వాసం కలవారు ఎలా ప్రవర్తిస్తారు, దానివల్ల కలిగే నష్టాలేంటో విని ఆ తర్వాత మీరే నిర్ణయించుకోండి. ఎప్పుడైతే మీరు అతి విశ్వాసంగా భావిస్తారో అప్పుడే మీరు ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదని ఫిక్స్ అయిపోతారు. దానితో మీలో ఇంప్రూవ్మెంట్ అక్కడే అయిపోతుంది. ఏదైనా ఛాలెంజ్ ఎదుర్కొనే పరిస్థితి వచ్చినప్పుడు దానిని తక్కువ అంచనా వేసి వచ్చినప్పుడు చూద్దాంలే అని నిర్లక్ష్యంగా వ్యవహరించడం మొదలు పెడతారు. మిగిలిన వాళ్ళందరినీ మీరు చులకనగా చూడటం వలన వాళ్ళతో మీకున్న రిలేషన్స్ చెడిపోయే అవకాశం ఉంది. అతి విశ్వాసం మీ మెదడులో ఒక ఫేక్ ఇల్యూజన్ని క్రియేట్ చేసి దానిని మాత్రమే నమ్మేలా చేసి వాస్తవాన్ని అంగీకరించనివ్వకుండా చేస్తుంది. మీతో సమానంగా ఎవరైనా పోటీ పడుతూ ఉంటే మీరు తట్టుకోలేరు. మీలో స్పోర్టివ్ స్పిరిట్ కనుమరుగైపోతుంది. మీకన్నా తెలివైన వాళ్ళని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వెంటనే మీలో ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేస్తుంది. మానసికంగా డిస్టర్బ్ అయిపోతారు. మీరు చెప్పేది కరెక్ట్ అని నిరూపించడానికి చాలా బలంగా వాదిస్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా మీ వాదన కరెక్ట్ అని ధృవీకరించాలని కోరుకుంటారు. అందరూ మిమ్మల్ని పొగడాలని, అందరి దృష్టి మీ మీదే ఉండాలి అనే ఉద్దేశాలు ఉండటం వల్ల ఎంత సాధించినా మీలో ఇంకా ఏదో అసంతృప్తి వెలితిలా మిగిలే ఉంటుంది. అతి విశ్వాసం ఎక్కువగా ఉండేవాళ్ళు 2 కేటగిరీలు ఉంటారు. ఫస్ట్ కేటగిరీ వాళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని ఎక్కువగా అంచనా వేసుకుంటారు, వగేరా వగేరా, ఇవన్నీ మనం ముందలే చెప్పుకున్నాం. 2 కేటగిరీ వాళ్ళు వీళ్ళు తమ అవిశ్వాసాన్ని కప్పిపుచ్చుకోవడానికి అతి విశ్వాసులుగా ప్రవర్తిస్తూ హడావిడి చేస్తారు. వీళ్ళు క్రిటిసిజంని అసలు తట్టుకోలేరు. ఎదుటి వాళ్ళన్న మాటలను చాలా పర్సనల్గా తీసుకుంటారు. సో కేటగిరీ ఏదైనా సరే నష్టం మాత్రం ఒకలాగే ఉంటుంది. సో ఇందాక ఒక విషయం మిమ్మల్ని గుర్తుంచుకోమన్నాను. అదేంటి? అతి విశ్వాసం ఉండటం తప్ప. అతి విశ్వాసంగా భావించేటప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అనేది ముందే చెప్పుకున్నాం. కానీ మీరు పూర్తి స్పృహలో ఉండి ఇలా ప్రవర్తిస్తున్నారా, లేకపోతే తెలియని తనం వల్ల ప్రవర్తిస్తున్నారా అన్న దానిపై మీ తప్పు యొక్క తీవ్రత ఆధారపడి ఉంటుంది. అతి విశ్వాసంగా ఉండటం తప్ప కాదా, న్యాయమా అన్యాయమా అనే పెద్ద పెద్ద ఆలోచనలు మానేసి ఇలాంటి అవసరం లేని ఒక క్వాలిటీ మనం అలవాటు చేసుకుని ప్రశాంతమైన జీవితాన్ని ఎందుకు కాంప్లికేట్ చేసుకోవాలి అని మాత్రమే ఆలోచించండి. మనకి జీవితంలో ఎదురయ్యే ఛాలెంజ్, కష్టాలు, బాధలను ఎదుర్కొనేంత ధైర్యాన్ని ఇచ్చే కాన్ఫిడెన్స్ మనలో మనకు ఉంటే చాలు. సో మనలోని విశ్వాసాన్ని చంపేసేంత అతి విశ్వాసం మనకి అసలు అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.